సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతోటే ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించినవాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన మోక్షప్రదాత అన్నమాట ఆయన్ని చిన్నబుచ్చడం. అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు. అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య తత్వము అవతార స్వీకారము అని మీరు పరిశీలన చేయండి. సుబ్రహ్మణ్య తత్వము అవతార వైశిష్ట్యము. నేను మీకు 1-2 పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను కాబట్టి. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? నమ కపర్దినీ చవ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుండుతో రావడం ఎందుకు సన్యాసిగా? త్యక్వామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మమునకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అయ్యో మీ మాట ఏమైనా వేదం ఏమిటండి అంటారు. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పనిది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు. అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. నిచ్చెన మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప నిచ్చెన మీద ఉన్నాను కదండి అని కిందకి దిగితే పైకి ఎక్కవు. నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని 2 రోజులు ఊగితే కాశీ వెళ్ళవు, ఓ బండెక్కితే కాశీ వెడతావు. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు. అది వేద ధర్మం.
ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు. అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు. మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు? మనుషుల మనసులోనే ఉంటాడు. ఇప్పుడు మనుష్యుల మనసులలో రాక్షసుడు ఉంటే వాడు అందరిలాగే తీర్థయాత్రకు వచ్చి బాంబు పేలుస్తాడు. వాడు అందరిలాగే గంగా స్నానానికి వెళ్ళి హారతులు చూస్తుంటే బాంబు పెడతాడు. వాడు రాక్షసుడైతే పట్టుకోవచ్చు, వాడు మనుష్యుడు. విభూతి పుండ్రాలు ఎట్టుకుని బొట్టెట్టుకొస్తే ఎవడు పట్టుకుంటాడు వాడిని? వాడి మనసులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు? రాక్షసుడు అంటే ఉపాధి దొరికింది, చంపావు. మనుష్యుల్ని ఎలా చంపుతావు? ఎలా కుదురుతుంది? మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం. బోధ చెయ్యాలి. బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది. అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయాయి. వేదధర్మం లుప్తమైపోతోంది. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు. ఎందుకని? అవి అన్నీ వేరు కావు, ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు, సత్యదండం. ఎవడురా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువుగారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.